టు ఐనిస్. భారతీయ పాలిటిక్స్ అండ్ టెక్ ప్రపంచంలో ఇప్పుడు ఒక ఎపిక్ క్లాష్ జరిగింది. దశాబ్దాలుగా సిలికాన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా వెలుగొందుతున్న బెంగళూరుకు కోస్తాంధ్రలోని కొత్త హబ్ విశాఖపట్నం నుంచి ఒక డైరెక్ట్ ఛాలెంజ్ ఎదురైంది. ఆ ఛాలెంజ్ వెనుక ఉన్న పవర్ ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ ఏఐ తన $15 బిలియన్ అపారమైన ఏఐ హబ్ ను కర్ణాటక బదులు ఆంధ్రప్రదేశ్లోని విశాఖకు తరలించాలని గూగుల్ తీసుకున్న డెసిషన్ రెండు రాష్ట్రాల మధ్య భారీగా పొలిటికల్ ఫైర్ పెట్టింది. ఒకవైపు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి పవర్ఫుల్ లీడర్ డీకే శివకుమార్, మరోవైపు ఆంధ్రప్రదేశ్ యువనేత నారా లోకేష్. వీరిద్దరి మధ్య సోషల్ మీడియాలో జరిగిన ఈ టెక్ పెట్టుబడుల యుద్ధం డీకేఎస్ వర్సెస్ లోకేష్ 2.0గా ఎలా పేలిందో ఆ డీటెయిల్స్ ఇప్పుడు ఒకసారి చూద్దాం. గూగుల్ తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం సౌత్ ఇండియా పాలిటిక్స్ ని షేక్ చేసింది. ఇది కేవలం పెట్టుబడి తరలింపు కాదు, బెంగళూరు ఎదుర్కొంటున్న అసమర్థతకు గూగుల్ ఇచ్చిన సర్టిఫికేట్ అన్నట్లుగా ఏపీ మినిస్టర్ లోకేష్ కౌంటర్ ఇచ్చారు. వాళ్ళు ఇన్ఎఫిషియంట్ అయితే నేనేం చేయగలను అంటూ డైరెక్ట్ హిట్ ఇచ్చారు లోకేష్. పాత సాకులను పక్కన పెట్టమని, కర్ణాటక ఇండస్ట్రియలిస్టులు స్వయంగా పవర్ కట్స్, దారుణమైన ట్రాఫిక్, చెత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ గురించి కంప్లైంట్ చేస్తున్నారని లోకేష్ ఆరోపించారు. తమది కేవలం డబుల్ ఇంజిన్ సర్కార్ కాదు, డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ అని, తాము పోటీ పడుతున్నామని, రాష్ట్రాలు పోటీ పడితే ఇండియానే విన్ అవుతుందని ఆయన క్లియర్ కట్ గా స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ డీకే శివకుమార్ అంత తేలికగా వదిలిపెట్టే లీడర్ కాదు. లోకేష్ విమర్శలపై ఆయన వెంటనే కౌంటర్ అటాక్ దిగారు. మీరు కర్ణాటకతో మ్యాచ్ కాలేరు, బెంగళూరు ఇన్ఫ్రాస్ట్రక్చర్, హ్యూమన్ రిసోర్స్ ని టార్గెట్ చేయడం హాస్యాస్పదం అని డీకేఎస్ మండిపడ్డారు. బెంగళూరు అంటే కేవలం భవనాలు కాదు, 25 లక్షల మంది వర్కింగ్ పాపులేషన్, 2 లక్షల మంది ఫారిన్ టెక్ ఎక్స్పర్ట్స్ పనిచేసే గ్లోబల్ పవర్ హౌస్. బెంగళూరు ఒక్కటే కేంద్ర ప్రభుత్వానికి 39% నుంచి 40% రెవెన్యూ ఇస్తుంటే తమకు ఒక్క ట్రెండ్ కంపెనీలు పోయినా పెద్ద నష్టం లేదనేది డీకేఎస్ లైవ్. మా ప్లేట్ లో సరిపడా ఉంది అని డీకేఎస్ పక్కన పెట్టేసిన ఇక ఈ $15 బిలియన్ ఏఐ హబ్ మిస్ అవ్వడం మాత్రం బెంగళూరు లీడర్షిప్ కి ఒక వేక్ అప్ కాల్. విశాఖకు ఏఐ హబ్ తరలింపు. బెంగళూరు తన సిలికాన్ సింహాసనాన్ని కాపాడుకోవాలంటే వెంటనే తన క్లాంబింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను మెరుగుపరుచుకోవాలనే క్లియర్ మెసేజ్ ని గ్లోబల్ గా పంపింది. లోకేష్ గెలుపు ఈ కాంపిటీషన్ పవర్ ను పెంచింది.